హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ అయితే ఇక్కడైతే ఒక రైతు అయితే ఉన్నారు. అన్నోళ్ళ దగ్గర అయితే కొన్ని ఆవులున్నాయి. అన్నకైతే డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అన్న గుడ్ మార్నింగ్ అన్న. నమస్కారం. నమస్కారం. అన్న మీ పేరన్నా? శ్రీనివాసులు రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. అన్న మీ దగ్గర ప్రెజెంట్ ఎన్ని ఆవులున్నాయన్న? 4 ఉన్నాయి. 4 ఆవులు. ప్రెజెంట్ ఇక్కడ 3 ఉన్నాయా? ఇక్కడ 3 ఉన్నాయి. ఇంటి దగ్గర ఒకటి. హ్మ్. మొత్తం ఎన్ని ఆవులు పెట్టారన్న మీరు ఎక్కువ అంటే? ఎక్కువంటే ఒక 8, 10 ఆవుల దాకా పెట్టాం. 10 ఆవులు పెట్టారు. అంటే ఇక్కడ పొలం పని ఇట్లా చేసుకుంటా పెట్టుకున్నారా? పొలం ఇంట్లో పని చేసుకుంటే ఆవులు మేపుతాం. ఆవులు మేపుకుంటా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారన్న? మేము చానా రోజుల నుండి ఉన్నాం. అంటే అంటే ఒక 10 ఏళ్ళకి పైనే 10 10 ఏళ్ల ఇయర్స్ పైనే ఉంటుంది. 10 ఇయర్స్ పైనుంచి. మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఎన్ని ఎక్కువంటే 8-10 ఆవులు పెట్టారు. హ్మ్. అంటే ఏ విధంగా దీనికి ఏమన్నా రోగాలు రావడం గాని ఇట్లా ఏమన్నా వచ్చి పాలెండే ఏమన్నా తగ్గడం అట్లాంటివి ఏదైనా ఏమన్నా ప్రాబ్లమ్ అయితే తగ్గుతాయి. హ్మ్. ఇప్పుడు ఫీవర్ వచ్చినా హ్మ్. లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్ అయినా పాలు తగ్గుతాయి. హ్మ్. ప్రెజెంట్ మీ దగ్గర ఉండే ఆవులు ఎన్ని లీటర్లు ఇస్తాయన్న పాలు? 10 లీటర్లు ఇస్తాయండి. 10 లీటర్లు 10 ఒక్కోటా? ఒకటి. ఒక్కో పూట. ఒక పూట 10 లీటర్లు. రోజు మీద 20 లీటర్లు 20 వస్తున్నాయి. లీటర్లు ఇస్తాయి. 4 ఆవులు ఇస్తాడాయన? లేదు 3 ఆవులు ఇస్తాయి. ఒకటి ఇదే ప్రెగ్నెంట్ అది. ప్రెగ్నెంట్ ఇప్పుడు హ్మ్. హ్మ్. ఓకే. ప్రెజెంట్ ఎన్ని ఈతలున్నాయి ఇవి? ఒకటొచ్చి 2 ఈతలు, హ్మ్. ఒకటొచ్చి 4 ఈతలు. 4 ఈతలు. హ్మ్. ఒక ఆవు 10 లీటర్లు ఇస్తుంది. మొత్తం 60 లీటర్లు వస్తున్నాయి రోజు మీద. వస్తాయి. డైరీ ఎంత చేస్తాడన్న? ప్రైస్ ఎంత డైరీ పోతది? 38, 40 రూ. 40 క్వాలిటీ బట్టి. క్వాలిటీ ఒక బట్టి. రోజు ఒక రకం వస్తది. రోజు ఒకటే రాదు. హ్మ్. క్వాలిటీ బట్టి పడతా ఉంటది రేటు. ప్రెజెంట్ హ్మ్. బిల్ ఎంతొస్తదన్న? 15 రోజులకి ఒకసారా? నెలలకు ఒకసారా? 10 రోజులకోసారి వస్తదంటే ఒక్కో డైరీ ఒక రకం ఇస్తారు. హ్మ్. మామూలు హర్సన్‌కి ఏస్తాంటిమి. అప్పుడు అది 10 రోజులకి ఇస్తాండు బిల్లు. హ్మ్. 10 రోజులకు 15,000, 20,000 వస్తానింది. హ్మ్. ఇప్పుడు శ్రీజాకి మార్చినాము. హ్మ్. కొంచెం దాంట్లో వాళ్ళు 15 రోజులకోసారి ఇస్తారు. అమౌంట్ ఎంత ఇస్తారు? అమౌంట్ అంతే అది 34, 40 పడుతుంది హ్మ్. రేటేమో. హ్మ్. బిల్లొచ్చి అదే 20,000 20 అట్లా రోజులు. వస్తది. 15 రోజులకి. 15 నెలకి రోజులు. ఒక 40,000 ఈజీగా వస్తది. తీసుకోవచ్చు. వస్తది. ఖర్చులెంత వస్తాయన్న? ఖర్చు సగం బిల్లు సరిపోతది. సగం పోతది. సగం పోతది. 20,000 పోయినా 20,000 మిగులుతది. మిగులుతది. దాన్ని ఇంగా 4 ఆవులు పెట్టుకుంటే ఒక 20,000 మిగులుతుంది ప్రెజెంట్ మిగులుతది. మీకైతే. ఎన్ని పాలన్నా రాని హ్మ్. సగము దాని ఖర్చు పోతది. సగం ఖర్చు పోతది. హ్మ్. అంటే ఖర్చు ఏం పెట్టాల్సొస్తదన్న? ఫీడ్ ఏయాల్సొస్తుంది. దానా ఏయాల్సొస్తుంది. హ్మ్. గడ్డి ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటే గడ్డి, దానా హ్మ్. ఎక్కువ. ప్రెజెంట్ మీదేనా భూమి? మీరు మీ మనదే. మీ మాదే. భూమిలోనే మా యేసుకున్నారు. భూమిలోనే ఏసుకున్నాం. ఓకే. ఓకే. చూసుకున్నట్లయితే అన్ని హెచ్ఎఫ్‌లు. అన్న మీరు ప్రెజెంట్ కొన్నారా ఇవి లేదు స్టార్టింగ్‌లో? ఇంటివే. ఇంటివే. హ్మ్. అంటే మీ దగ్గర ఫస్ట్ ఎన్ని ఆవులున్నాయి? ఫస్ట్ మనవి ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లో 2 ఆవులున్నాయి. 2 ఆవులు. ఓకే. దాంతోనే ఇంప్రూవ్ చేస్తుంటాం. హ్మ్. ఇంకా ఎక్కువైనప్పుడు కొన్ని ఆవులు అమ్మేస్తాం. వయసయ్యేళ్ళకి అమ్మేస్తాము. హ్మ్. మళ్ళీ దూడలు ఇంప్రూవ్ అయితే దీంట్లో దూడలు పెట్టుకుంటాం. అవును. ఇవి దూడలు మీ దగ్గర ఆడదూడలు పుట్టినాయా? దండిగా ఉన్నాయి. ఇవన్నీ ఓకే. మనకి ఇంటికి పుట్టినవే. ఇంటికి పుట్టినవా? ఇంటివి. మీరే డెవలప్ చేసుకుంటూ డెవలప్ వచ్చినారు. చేసుకుంటాం. ఇంగా హ్మ్. కొంచెం వయసయినాదంటే ఎక్కువ హ్మ్. ఈతైనా మళ్ళా దాన్ని అమ్మేస్తుంటాం. ఎన్ని ఈతలు అయిన తర్వాత ఒకసారి అమ్మేస్తారు? ఒక 6 ఈతలు, 5 ఈతలు అయినాక అమ్మేస్తాం. 5, 6 ఈతలు అయిన హ్మ్. తర్వాత. ఓకే. పాలేమన్నా తగ్గుతా వస్తదా? పాలు 3 మంత్స్ బాగా ఇస్తాయి. 3 నెలలు బాగా మళ్ళీ ఇస్తది. తగ్గుతాయి. మళ్ళీ తగ్గుతా వస్తది. 3 మంత్స్ బాగా ఇస్తాయి. కంటిన్యూగా 10, 12 ఇరవై దాకా ఇస్తాయి. హ్మ్. మళ్ళా తగ్గుతా వస్తాయి కొంచెం. మళ్ళా సూలుకొస్తాయి. హ్మ్. 1 మంత్‌కే ఎదకొచ్చేస్తాయి. అవునా? హ్మ్. ఓకే. ఓకే. 1 మంత్ మనం ఒక 2 ఎదలు ఇది వదిలేసి మళ్ళా ఇంజెక్షన్ ఏపిస్తాము. హ్మ్. మళ్ళా మాకది సూలయ్యాక కొంచెం తగ్గుతా వస్తాయి పళ్ళు. దీనికి కూడా ప్రతి నెల మనకి ఎంతకొస్తదా? 15 రోజులకోసారి వస్తాయి. ఆహా! ఇప్పుడు ఓకే. మనం నెలకోసారి వస్తుంది ఫస్ట్ హ్మ్. ఈన నుంచి. హ్మ్. మళ్ళా మనం ఇంజెక్షన్ ఏసినా ఒకవేళ నిలిచకపోయినా కూడా 15 రోజులకు, 20 రోజులకోసారి కంపల్సరీగా వచ్చేస్తుంది. హ్మ్. మళ్ళా నిలిచిపోతే మళ్ళీ రాదు. మళ్ళా అంతే. ఓకే. ఓకే. సూలయిపోతుంది. మళ్ళా కట్టకనుంటే హ్మ్. 15 రోజులకు కంపల్సరీగా ఎదకొస్తుంది. ఓకే. ఓకే. కట్టిందనుకో మళ్ళా మనకి మళ్ళా అక్కడికి అప్పటి కన్ఫర్మ్ నుంచి మళ్ళా అయితుంది. పాలు తగ్గుతాయి. కొంచెము హ్మ్. హ్మ్. ఆవు కొంచెం బాగా లావొస్తది. పుష్టిగా ఉంటుందది. పుష్టిగా వస్తది. హ్మ్. ఓకే. ఓకే. పాలు మీకీ ఇప్పుడు వరకు తెచ్చిన ఆవులలో ఎక్కువంటే 10, 15 లీటర్లు ఏమైనా ఇచ్చినాయా? ఇప్పుడు ప్రెజెంట్ 10 లేదు మనం లీటర్లా? తెచ్చిన ఆవులు లేవు. హ్మ్. మనం అన్నీ ఇంటావులే. ఇంటి ఆవులే. ఇంటావులే అంతా కాబట్టి 10 10 ఆవులు లీటర్లు మినిమమ్. మినిమమ్ 10 ఆవులు 10 10 లీటర్లు. లీటర్లు. తగ్గడము అంటే ఒక ఎంత వరకు ఒక తక్కువ 2 అంటే లీటర్లు, 3 లీటర్లు తగ్గుతాయి. 8 లీటర్లు, 7 లీటర్లు 7 వస్తది. లీటర్లు ఇస్తాయి. హ్మ్. ఇంగా కొంచెం సూలయ్యి ఒక 5 నెలలు, 6 నెలలు అయ్యేలకు మళ్ళా తగ్గుతా వస్తాయి. మళ్ళా 3 హ్మ్. లీటర్లు, 4 లీటర్లు అట్లా ఇస్తా హ్మ్. వస్తాయి. ఇప్పుడు మీకిది రొటేషన్ అయితా ఉంటుంది గదా! ఇప్పుడు దీనికి ఖర్చు హ్మ్. ఒకటి ఒకటి పాలిస్తా ఉంటుంది. ఇప్పుడు వేరేటివి కట్టినప్పుడు దీనిలోకి దానికి రొటేషన్ చేసుకుంటా వస్తారా అమౌంట్? రొటేషన్ జరుగుతా ఉంటుంది అట్లా. ఒకటేసారి అన్నీ ఇచ్చే విధంగా పెట్టుకోరు గదా! అన్నీ అట్లా పెట్టుకోము. హ్మ్. ఎందుకు చాలా మంది అట్లా చేస్తుంటారు గదా! అంటే ఒకటేసారి పాలు ఇంట్లోకి కావాల్సొస్తాయి గదా! హ్మ్. హ్మ్. లేదు మళ్ళీ పాలు కొనుక్కోవాల్సొస్తుంది. ఇంట్లోకి. అందువల్ల హ్మ్. ఒకటి సెపరేట్‌గా పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకటేసారి అన్నీ నిన్నాయనుకో గూడా కంటిన్యూ‌గా ఒక 6 నెలలు ఇస్తాయి పాలు. మళ్ళీ అన్నీ 6 నెలలు స్టాప్ స్టాప్ జేస్తాయి. జేసేస్తాయి. అప్పుడు ఇప్పుడు పాలు మనం 6 నెలలు హ్మ్. కొనుక్కోవాల్సిందే గదా! 6 నెలలు కొనాలా. మళ్ళీ దీనికి ఖర్చు కూడా మీరు ఖర్చు నీకు చేతి అవును. మీద పెట్టుకోవాల్సిందే గదా! మళ్ళా. చేతి మీద పెట్టుకోవాల్సొస్తది. అందువల్ల అట్లా లేకన్నా సంవత్సరం పొడుగు ఒక ఆవులు పాలిస్తా ఉంటే మీకు ఆ! వర్కౌట్ అయితది. వర్కౌట్ అయితుందట్లా. హ్మ్. ప్రెజెంట్ ఎంతవరకు అన్నీ అట్లే చేశారా మీరు? అన్నీ అట్లే రొటేషన్ చేస్తాం. ఒక అన్నీ 2 అట్లే ఆవులు చేస్తాం. ఇట్లా, 2 ఆవులు అట్లా. 2 ఆవులు పాలిచ్చి, 2 ఆవులు సూలిచ్చి. ఉండాలిగా మనం ఇంజెక్షన్ ఏపిచ్చే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. అవి ఎదకొచ్చినప్పుడు 2 ఎదలు వదిలేసేసుకుంటే మనకు హ్మ్. కవర్ అయితా వస్తుందన్నమాట. దీనిలో కొన్ని ఆవులకి పొదగాపులు వస్తుంటాయి అంటారు గదా! అది ఎట్లా ఏమి? పొదుగాపులొస్తాయి.
పాలు ఈనప్పుడు పాలు ఎక్కువైపోయి సరిగ్గా పిండకన్నా ఉన్నా, హ్మ్. లేదంటే కింద పనుకున్నప్పుడు ఏదన్నా కొంచెం క్లీన్‌గా లేకుండా ఉన్నా, హ్మ్. హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ వల్ల హ్మ్. పొదుగాపొస్తాయి. పొదుగాకులు. హ్మ్. అవి ఎట్లా మీరు మెడిసిన్ ఏమన్నా ఎట్లా మెడిసిన్ ఇస్తారు? వాడతాము. ఏ పొదుగాపొస్తేనే ఇమ్మీడియేట్‌గా దానికి ట్రీట్‌మెంట్ చేసుకోవాల. హ్మ్. లేదంటే ఎక్కువ గడ్డ అయిపోయి పాలు ఫెయిల్యూర్ అయిపోతాయి. ఆ ఓకే. రొమ్మే ఫెయిల్యూర్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఒక రొమ్మే ఫెయిల్యూర్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉండే ఆవుల్లో ఇంతవరకు ఏమన్నా వచ్చినాయా? అట్లా ఏమన్నా మనకొచ్చినలా. వచ్చిందా? మీరు వచ్చినలా. క్లీన్‌గా పెట్టుకుంటూ వచ్చినా వచ్చారా? గూడా ఆ! వెంటనే క్లియర్ అయిపోయినాయి. ఓకే. ఓకే. ఇప్పుడొస్తాన్నాయి. హ్మ్. మనకొస్తానే మన దగ్గరన ఆయన డాక్టర్ ఉన్నాడు. ఓహ్! రమ్మంటే వచ్చి ఎనీ టైమ్ ఎప్పుడైనా వచ్చి ఓకే. ఇంజెక్షన్ ఏసి ఎళ్ళిపోతాడు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది దూడనా మీ దగ్గరది? అది దూడ. ఫస్ట్ ఇదిగా ఇప్పుడు? ఫస్ట్ షోది. మీ దగ్గర వచ్చిందేనా అది? మన దగ్గర ఇంట్లో ఈ పుట్టినది. ఈ ఆవుకేనా అది? అది ఈ ఆవుకా? హ్మ్. ఓకే. సూదేపించుకున్నారు. హ్మ్. హెచ్ఎఫ్ దూడ పడింది కదా! ప్యూర్ అన్ని హెచ్ఎఫ్. హెచ్ఎఫ్‌లే వస్తాయి హ్మ్. మినిమమ్. మీరు సూదేపించుకుంటారా? ఇవి హెచ్ఎఫ్ సూదే మీకు ఏది కావాలంటే? హెచ్ఎఫ్‌లదే ఏస్తారు. ఓకే. అంటే దీంట్లో ఆడది ఒక్కోసారి మగది ఒక్కోసారి వస్తుంటాయి కదా! అట్లే వస్తాయి. చెప్పలేము. వస్తాయి. అది మన హ్మ్. చేతిలో లేదు హ్మ్. గదా! అది హ్మ్. ఏదైనా రావచ్చు. హ్మ్. ఇప్పుడు ఈన్నాయి 4 ఆవులున్నాయి. హ్మ్. 4 కోడదూడలే పుట్టినాయి. హ్మ్. అబ్బా! అట్లా ఏం మంచోళ్ళే. చేయలేము. ఒకసారి అన్ని పేదోళ్ళే పుడతాయి. హ్మ్. అది ఒకసారి అట్లా అట్లా అదృష్టం అంటే. అదృష్టం అంతే అది. సూదికి ఎంత తీసుకుంటారన్న? సూదికి 200 తీసుకుంటాం. 200 హ్మ్. అంతే. వ 200, 150 హ్మ్. మనిషిని బట్టి పోతారు. దగ్గరైతే హ్మ్. 150 తీసుకుంటారు. దూరం అయితే వాళ్ళు 200 హ్మ్. తీసుకుంటారు. హాస్పిటల్‌కి పోతే తక్కువే. హ్మ్. హ్మ్. మనం హాస్పిటల్ దొరకకపోతే హ్మ్. తక్కువే ఉంటుంది. డాక్టర్ వచ్చిందని ఇప్పుడు డాక్టర్ వచ్చి చేస్తారు కదా! వాళ్ళకేమన్నా అమౌంట్ ఇస్తారా మీరు? అదే దాంట్లోనే మనము వాళ్ళకి 150 ఇంజెక్షన్‌లకు అంతేనా? దానికి మళ్ళీ చార్జెస్ వాళ్ళు బండిలో వస్తారు గదా! అవునవును. దాన్ని అదే. బట్టి 150 ఇస్తే సరిపోతుందా? 150 ఇస్తాం. అంతే ఇంగేం ఎక్కువ అడగరా? ఎక్కువ పడదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళొస్తారు కదా! డాక్టర్స్ అంటే గవర్నమెంట్ డాక్టర్స్ వస్తారా? ప్రైవేట్ డాక్టర్స్ వస్తారనా? గవర్నమెంట్ డాక్టర్. ఓకే. వస్తారు. వాళ్ళు వాళ్ళు వేరే హాస్పిటల్‌లో పని చేస్తాంటారు. ఓకే. ఆ! పొద్దున్నే మార్నింగ్, ఈవినింగ్ ఒక టైమ్ ఉంటుంది కదా వాళ్ళకు. హ్మ్. అప్పుడు హ్మ్. ఎప్పుడో టైమ్‌లో వస్తారు మనకు రమ్మని చెప్తే వస్తారు. హ్మ్. అమౌంట్ ఏమన్నా తీసుకుంటారా? ఎంత తీసుకుంటారు మామూలుగా యావరేజ్‌గా? గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి కొంచెం కొందరు ఫ్రీగా చేస్తారు. కొందరు ఎట్లా? ఫ్రీగా ఏమి ఉండరు. వాళ్ళు మన హ్మ్. ఇంటికొచ్చి చేస్తారు కాబట్టి హ్మ్. ఎవరికైనా ప్రయత్నం చేయాల్సిందే. హ్మ్. ఎంత తీసుకుంటారు ఒకవేళ అమౌంట్ ఏమన్నా? అమౌంట్ మన మనసు బట్టి, దూరం బట్టి ఎక్కువ అంటే దూరం అంటే ఎక్కువ హ్మ్. తీసుకుంటారు. హ్మ్. దగ్గరైతే తక్కువ తీసుకుంటారు. ఇప్పుడు ఎదసూదికైతే 200 కార్డ్ తీసుకుంటారు. హ్మ్. హ్మ్. కొందరు 150 తీసుకుంటారు. అట్లా హ్మ్. వాళ్ళు మనిషిని హ్మ్. బట్టి తీసుకుంటారు. మనం డైలీ హ్మ్. పిలుస్తుంటాం కాబట్టి మనకు రూ. 50 తక్కువే తీసుకుంటారు. హ్మ్. హ్మ్. అట్లా. అలా. తెలిసినోళ్ళకి అట్లా ఒకటే తక్కువే తీసుకుంటారు. పరిచయాలు ఆ! ఉండదన్నమాట. ఇప్పుడు మీరు గడ్డి ఎన్ని ఎకరాలు ఏసినారు? ఎంత ముందు ఎన్ని ఎకరా ఉంది. ఒక ఎకరా. ఎకరా ఏ ఉంది. గడ్డేశారన్న? ఇది ఇట్లా లావు గెడ్డి ఉంది. హ్మ్. అది. అది దాని పేరు ఇది. సూపర్ నేపియరా? సూపర్‌నైల్. మీరు ఒకసారి ఏసుకుంటే చాలు గదా! అది. ఒకసారి వేసుకుంటే చాలు సంవత్సరం వస్తది. అంతా వస్తది గదా! వస్తది. వస్తది. సంవత్సరం పైన వస్తది. సంవత్సరం ఈ గెడ్డ సుమారుగా 5 ఇయర్స్ అయిపోయినాయి. అదే. ఆ! 5 ఇయర్స్ నుంచి వస్తానే ఉంది. వస్తాను దానికి టైం. మొలకలొస్తాయి అవే వస్తది కదా అదే మీకి? వస్తా ఉంటుంది. ఓకే. ఓకే. చూసుకున్నట్లయితే ఆవులైతే పల్లెలో ఉన్నాయి. దండిగున్నాయి. ఎవరైనా ఒకవేళ షెడ్డు పెడతంటారు గదా! ఆ! వాళ్ళకి ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లుంటది? వాళ్ళు ఒకవేళ పెట్టింటారు చానా పెట్టేసింటారు పెట్టుబడి. హ్మ్. వస్తదా? ప్రాఫిట్ ఏమన్నా వస్తదా? వస్తది. కొందరు వస్తది. నష్టపోయేవాళ్ళు చానా మంది నష్టపోయేదేమి ఉంటారు. ఉండదు ఆడ. ఆ! కొందరు నష్టమైతే ఉండదు. చెప్తారు. ఆ! అంటే వాళ్ళు మెయింటైన్ దాన్ని చేసుకునేదాన్ని మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. నష్టం ఎందుకొస్తుంది? నష్టం హ్మ్. అంటే ఎక్కువ పెట్టేసి అంటే దాన్ని సరిగ్గా గడ్డి వాళ్ళకి పొలం ఉండి హ్మ్. హ్మ్. గడ్డేసుకొని చేసుకుంటే ఉంటుంది. హ్మ్. మొత్తం అంతా కౌలుకి తీసుకొని అంతా కొనేస్తే కొంచెం గిట్టుబాటు తక్కువే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు గడ్డి కొన్ సంవత్సరం మొత్తం మీద ఎంత లేదన్నా ఒక 4,00,000, 3,00,000 ఏమన్నా మిగులుతదా? అంటే ఆవులు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆవులు ఎన్ని ఇప్పుడు ఆవులు 4 పెట్టుకునే ఆవులు పెట్టారు. మీకు నెలకు ఒక 20,000 మిగులుతాంది. ఇంగ ఎంత లేదన్నా 2,00,000 హ్మ్. తక్కువలో తక్కువ అనుకున్నా గూడా. హ్మ్. మళ్ళా ఒకవేళ మీరు దూడలొస్తే అమ్మేస్తారు. దూడలొస్తే అమ్మేస్తాము. హ్మ్. లేదంటే ఆవులు కొంచెం వయసైనా అమ్మేస్తుంటాం. అట్లా హ్మ్. పోతా ఉంటుంది. ఇట్లా హ్మ్. రొటేషన్ చేస్తా మనకి ఈ ఉంటారు. పనే కాదు కదా! మనం పొలం పని హ్మ్. చేసుకుంటే ఈ పొలం పని పని. చేస్తాం కాబట్టి మనకు హ్మ్. ఇదే ఇబ్బంది. పని చేసేవాళ్ళు కొంచెము నష్టాలుంటాయి. ఆవులను దాన్ని చూసుకోవాలా. దాన్ని దాంట్లో బాగా మంచి కేర్ తీసుకోవాల. మంచి కేర్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ గూడా ఉంటాయి. ఉంటాయి. ఎంత లేదన్నా ఒక 6, 7 లక్షలు సంపాదించుకోవచ్చు సంవత్సరానికి. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఆవుల్లో చేసుకున్నాను. కనిపెట్టేముంది. ఇప్పుడు ప్రెజెంట్ లీటర్ పాలు గూడా 40 వరకు వస్తాంది. 40 కింద ముందంతా తక్కువుండింది. తక్కువుండింది. హ్మ్. ఇప్పుడు బయటైతే రూ. 45 హ్మ్. 45, 50 అమ్ముతారు. హ్మ్. బయటైతే రూ. 50 హ్మ్. లీటర్ ఈడ ఇప్పుడు పాలు. డైరీలో మనకు ఎక్కువ పాలుంటాయి. డోర్ చేస్తాం కాబట్టి అవి తక్కువే పడతాయి. క్వాలిటీ బట్టి పడతా ఉంటాయి. హ్మ్. హ్మ్. ఒకరోజు బాగొస్తుంది. ఫ్యాట్ వేస్తేనే బాగొస్తుంది. ఒకరోజు తక్కువొస్తాయి. ఎండ ఎక్కువైనప్పుడు తక్కువొస్తాయి. హ్మ్. హ్మ్. అప్పుడు రేట్ తక్కువే పడుతుంది. హ్మ్. మొత్తం మీద మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఏం చెప్తారు? ఒకవేళ ఎవరైనా చేయాలనుకున్నోళ్ళకి రైతులు చేస్తుంటారు. కొందరు కొత్తగా పెట్టాలనుకుంటారు. యువ హ్మ్. రైతులు వస్తుంటారు స్టూడెంట్స్. హ్మ్. జాబ్ ఎందుకు చేయాలా? మనము ఫార్మింగ్ చేసుకుందాం ఇట్లా చేసుకోవచ్చు. సేద్యం మంచి చేసుకో ఇదే ఇది. ఆ! చేసుకోవచ్చు. ఆవులు అనేది డైరీ అనే ఫార్మే స్టార్టింగ్‌లో ఏ ఆవులు పెడితే బెస్ట్? స్టార్టింగ్ హెచ్ఎఫే పెట్టుకోవాల. హెచ్ఎఫ్. హెచ్ఎఫే పెట్టుకోవాల. అనుభవం ఉండాలా? అనుభవం ఏం లే. ఎవరో మనిషిని పెట్టుకొని చేసుకోవచ్చు. దానికేం అనుభవం ఏమిట. హ్మ్. దానికి ఏదైనా ట్రీట్‌మెంటో ఏదైనా హ్మ్. జబ్బొచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అంతే. లేదంటే మామూలుగా అంతే. హ్మ్. చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు.
మీరు ఎన్ని రోజుల నుంచి చేసినారు కాబట్టి ఉమ్, మీకైతే బాగుంది. ఉమ్. ఇంట్లో అదే పనిగా ఏమి ఉండదు కదా, పొద్దున్నే సాయంత్రం ఉంటుంది కదా పని. పొద్దున్నే సాయంత్రం పని ఉంటుంది. మళ్ళీ ఉమ్. పొగలంతా మామూలు గడ్డి వేసుకుంటే మనం పని మన చేసుకోవచ్చు. పని మనం గడ్డి చేసుకుంటాం, వేసి తింటా కట్టేస్తాం. ఉంటాయి. ఉమ్. ప్రాబ్లం ఇంకా ఏమన్నా దహన భూస ఏమన్నా పెడతారా మీరు? లేదు మనం తెచ్చుకొని వేస్తాం అంతే. మనం ఉమ్. అయితే పచ్చిగడ్డి, ఎండుగడ్డి. ఎండుగడ్డి ఎండుగడ్డి ఏది ఇది వరిగడ్డి వేసుకుంటారా? వరిగడ్డి వేస్తాం, చెనిగి చెట్లు అవి వేస్తాం. అవి ఇవి అన్ని తినేస్తాయి కాబట్టి అన్ని తింటాయి. కుర్తిగా పెట్టేస్తారా? కుర్తి పెడతాము. పల్లెల్లో మనం కాబట్టి. ఇంట్లో అంటే మనం ఇంట్లో కుడితే బయట డాము. ఉమ్. కొందరు హోటల్లో ఏదో తెచ్చి పోస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఉమ్. డబ్బులు కొంచెం ఎక్కువ వస్తాయి. అట్లా బయట కుర్తులు పెడితే ఉమ్. కొంచెం ప్రాబ్లం అవుతాయి. అది కుర్తి పెడితే ఏమన్నా పాలు ఎక్కువ ఏమన్నా ఇస్తాయా? ఎక్కువ ఇస్తాయి. అది ఏదేదో ఫుడ్ అంతా అది ఆయిల్ ఫుడ్ ఏదేదో అవును, ఉంటుంది కదా. ఆయిల్ ఉంటది. అవును. ఈ హోటల్లోది ఇదంతా పెద్ద తెస్తా అంటారు. ఆ. దాంట్లో ఏదేదంతా వేసింటారో అవి ఆ. తిన్నాయంటే ఆవులు కొంచెం జబ్బు అవుతాయి, ప్రాబ్లం అవుతాయి. మోషన్స్ మనకే అవుతాయి ఆయిల్ తింటే, చెప్పలేము. దానిలకు అంతే ఆవులకి ఏమన్నా. మనం ఎట్లా అవే అంతే కదా, అవునవును. ప్రాబ్లం అవుతాయి. దీనికి మోషన్స్ ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? వస్తాయి వస్తాయి. అప్పుడు వీక్ అయిపోతుంది కదా ఆవు. ఆ వీక్ అవుతుంది. అప్పుడు ఎన్ని ఇంజక్షన్ వేసేది లేదంటే టాబ్లెట్ ఏదైనా పెట్టుకోవాలి. ఉమ్. టాబ్లెట్ పెట్టుకోవాలి. టాబ్లెట్ పెట్టుకోవాల్సి ఉమ్. వస్తుంది. ఏదైనా గడ్డి నేత గడ్డి తిన్నా, మనం యూరియా ఎక్కువ జల్లిండే గడ్డి తిన్నా అట్లా మోషన్స్ అవుతాయి. ఇప్పుడు ఇది మీరు ఉండదు కదా, గిడ్డి కోసి చూసుకుంటారు కదా మీరు, ఏం మెడిసిన్ పాడేయకుండా. ఉమ్. ఒకవేళ ఏమన్నా మెడిసిన్ ఏమన్నా ఎవరు మందులు చెల్లింటారా ఏమన్నా చూసుకొని అట్లా అట్లేదో వేసేక. చల్లితే ప్రాబ్లం అవుతుంది. ఆ. అది మెడిసిన్ చల్లితే తమనే చల్లరు. ఆ, ఆ. అదేదో మిస్టేక్ చూసుకోవాలా. అంతే. అది ఇంకా అవును. ఏదైనా జరిగితే చెప్పలేము దానికి. అది లేదంటే ఏదైనా స్ప్రే చేసినా అట్లా నిజం. గడ్డి ఏదైనా తిన్నా కూడా ప్రాబ్లం అవుతాయి, కష్టమైతుంది కష్టం అప్పుడు. అవుతాయి. అప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు మనిషి అయినా అంతే. ఏదైనా తింటే ఉమ్. మనిషి కూడా ఇబ్బంది కదా. అది అంతే, కరెక్ట్. ఏదైనా తింటే ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు నీడ కట్టాలి కదా ఆ హెచ్ఎఫ్ నేనే కట్టేది. ఎక్కువ ఎండకు ఎండకు ఉండలేవు. తట్టుకోలేవు. ఎండ తట్టుకోలేవు. హెచ్ఎఫ్ తట్టుకోలేవు కదా తట్టుకోలేవు. ఎండకు చెట్ల ఎండ కింద. పొద్దున్నే కొంచెం అట్లా ఉండొచ్చు ఎంత అంటే, మళ్ళా ఆ. పొగలంతా నేనే ఉండాల్సింది. ఎండకుంటే ఇవి పాలు తగ్గుతాయి కదా, పాలు తగ్గుతాయి. ఎండ తట్టుకోలేము అవి. వీక్ అయిపోతుంది కదా. వీక్ అయిపోతుంది. దానికి గస వచ్చేస్తుంది. ఉమ్. ఎండకు మనమే క్రాస్. కొంచెం ఎండలో పోతే ఎట్లుంటుంది చాలా అట్లా. కష్టం. ఎండ ఎక్కువ ఉంటే తట్టుకోలేము. మనుషులు ఎట్లా ఉమ్, ఆవులు అట్లే ఉమ్, మనం చూసుకుంటా ఉండాలంటే, ఇంట్లో ఒక అంతే మనిషిలాగా చూసుకుంటే మనం అంతే. అది మనం బాగుంటది. సొంత మనిషి మాత్రం చూసుకుంటే అవి మనకు బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్, ప్రాఫిట్ ఇగో ఉంటది. పెట్టినామా చేసినామా అంటే అవి అట్లా ఉంటాయి. అది కరెక్ట్. ఇది ఇది మంచి మాట. అట్లే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్స్ నా.